ఛానలుకి స్వాగతం. జూన్ నెల చివరి వారం వరకు మకర రాశి వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి. అయితే జూన్ చివరి వారం వరకు మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారి జీవితంలో జరగబోయేటటువంటి అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశిని చెరరాశి అని, భూతత్వ రాశి అని అంటారు. ముసలి శరీరాన్ని, జింక ముఖాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో ముసలి శరీరం అంటే గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రాశివారు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. అలాగే జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. వీరు ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న తలంపు వీరికి రాదు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల పట్ల కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకుంటారు. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నష్టదాయకంగా వీరికి మారుతుంది. అయితే జూన్ నెల చివరి వారం వరకు మకర రాశి వారి యొక్క జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అంటే కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ దొరకటం, ఆర్థిక పెరుగుదల రావటం, ఇటువంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కొన్ని అనుకూలంగా ఉంటే మరికొన్ని ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మాత్రం మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ పరంగా కూడా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బదిలీ దొరకవచ్చు. అలాగే ఎవరైతే ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నట్లయితే మార్పు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది. కాకపోతే కుటుంబ వాతావరణంలో మాత్రం ఊహించని మార్పులు సంభవిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితి కూడా మీ యొక్క జాతకం ప్రకారం జూన్ చివరి వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, వారి యొక్క కుటుంబ విషయాల్లో మీరు చిన్న గొడవను కాస్త పెద్దగా చేసుకుని విడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కారణం మీ భార్యలై ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులై ఉండొచ్చు. ఏ కారణం వల్లైనా సరే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మకర రాశి జాతకులు కుటుంబ వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క తల్లిదండ్రులను బాధ పెట్టే పనులు చేయకండి. అలాగని మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పిన మాటను కూడా సరైందైతే వినటానికి ప్రయత్నం చేయండి. మీరు బ్యాలెన్సింగ్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఒకరికి సపోర్ట్ చేస్తూ ఒకరిని బాధ పెట్టడం వల్ల మీ బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎవరిని బాధ పెట్టే నిర్ణయం మాత్రం అస్సలు తీసుకోకండి. ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో అతి పెద్ద సంఘటనలు జూన్ చివరి వారంలోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కాస్త మీరు అశ్రద్ధ చేయటం వల్ల పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క పిల్లల ప్రవర్తన వల్ల మీరు కొన్ని అనుకోని డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు మేలు చేసేదిగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే కనుక అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. అయితే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయండి. మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. ప్రతికూల ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, జూన్ నెల చివరి వారం వరకు మకర రాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి పెద్ద పెద్ద సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.